ఈ వీడియోలో ప్రెజెంట్ టాప్ 5 బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఏమన్నాయో చెప్తా. ఈ టాప్ 5 కార్డ్స్ కూడా ఒకటొచ్చేసి బెస్ట్ ఎంట్రీ లెవెల్ కార్డు, రెండోది బెస్ట్ క్యాష్ బ్యాక్ కార్డు, మూడోది బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ కార్డు అండ్ ఫోర్త్ వన్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డు ఫర్ క్యాష్ బ్యాక్. చాలా మంది మాకు రూపే క్రెడిట్ కార్డే కావాలి, ఎందుకంటే దాన్ని యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్స్ చేసుకోవచ్చు. అలా పేమెంట్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ వస్తుంది. దానికోసం బెస్ట్ అయిన కార్డు ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. వాళ్ళకి ఈ కార్డ్ సెట్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ వన్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. సో ఈ కార్డ్కి ఎక్కువ రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియోలో ఈ 5 క్రెడిట్ కార్డ్స్ ఏంటో చెప్తా, వీటి ఫీచర్స్, బెనిఫిట్స్, ఆఫర్లు అన్నీ చెప్తా. చెప్పే ముందు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటంటే మాకు నిజంగా అవసరం ఉంటే మాత్రమే క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తాం, మాకు నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే యూజ్ చేస్తాం. యూజ్ చేసినా కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువే యూజ్ చేస్తాం. బిల్లు జనరేట్ అవ్వగానే మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ ని డైరెక్ట్ గా కట్టేస్తాం అని మీరు నాకు ప్రామిస్ చేస్తే మాత్రమే ఈ వీడియో చూడండి, లేకపోతే చూడకండి. అర్థమైందండి? ఇంకా టాప్ 5 కార్డ్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్, అంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ప్రతి ఇయర్ యాన్యువల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డ్. ఈ కార్డ్ వచ్చిన విత్ ఇన్ 30 days లో మనం కనుక 5000 కంటే ఎక్కువ షాపింగ్ చేసామనుకోండి, వెల్కమ్ వోచర్ వస్తుంది, అది కూడా 500. సో అమెజాన్, బిగ్ బాస్కెట్, ఊబర్, లైఫ్ స్టైల్ ఇక్కడ మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇండైరెక్ట్ గా 500 రూపాయల వోచర్ వచ్చినట్లే. అండ్ 10x రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే స్పెండ్ చేసిన ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. వేరే కార్డ్స్ తో కంపేర్ చేస్తే 10x రివార్డ్ పాయింట్స్ మనకైతే వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఈ రివార్డ్ పాయింట్స్ కి ఎటువంటి ఎక్స్పైరీ డేటు లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంచ్ యాక్సెస్. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ లో లాంచెస్ ఉన్నాయన్నమాట. ఆ లాంచెస్ క్వార్టర్కి 1 మనకైతే ఫ్రీగా వస్తుంది, అంటే సంవత్సరానికి 4. అండ్ మూవీ టికెట్స్, మనం కనుక ఈ కార్డుతో మూవీ టికెట్స్ని బుక్ చేస్తున్నట్లయితే 25% డిస్కౌంట్. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 100 వరకు మనకైతే డిస్కౌంట్ రావడానికి ఛాన్స్ ఉంది ఒక్కో టికెట్ మీద. సో నెలకి ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ పెట్రోల్ డీజిల్ మీద సర్చార్జ్ అనేది మాఫీ అవుతుంది ఈ కార్డుతో మనం కనుక పేమెంట్ చేస్తే. ఈ కార్డు మనకి రావాలంటే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రతి మంత్ 25,000 కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు. అండ్ ఏజ్, జాబ్ చేస్తున్నట్లయితే 21 to 60 మిడిల్లో ఉండాలి, బిజినెస్ చేస్తున్నట్లయితే 25 to 60 మిడిల్లో ఉంటే మాత్రమే ఈ కార్డు మనకైతే వస్తుంది. ఒకవేళ ఈ కార్డుకి మీరు కనుక అప్లై చేద్దాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇచ్చా, అంతా చదివి సెట్ అవుతుంది అండ్ ప్రామిస్ చేశారు అవన్నీ ఓకే మేము పాటిస్తాం అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్. ఆల్రెడీ చెప్పా, రూపే క్రెడిట్ కార్డ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, మనం యూపీఐకి లింక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలా యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. మీరు కనుక అలా క్యాష్ బ్యాక్ కావాలి అనుకున్నట్లయితే ఈ కార్డు సెట్ అవుతుంది అనమాట. ఈ కార్డు పేరు కివి క్రెడిట్ కార్డ్. అర్థమైందండి? ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డే. ఈ కార్డ్ని మనం యూపీఐకి లింక్ చేసుకుని పేమెంట్ చేసిన ప్రతిసారి 5% వరకు క్యాష్ బ్యాక్, 5% వరకు క్యాష్ బ్యాక్ మనకైతే వస్తుంది. ఇక్కడ క్యాష్ బ్యాకే కాదు, యూజ్ చేసిన ప్రతిసారి రివార్డ్ పాయింట్స్ కూడా మనకైతే వస్తుంటాయి. అండ్ మీరు అస్తమాటు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డుతో లాంచ్ యాక్సెస్ కూడా ఉంది, అది కూడా సంవత్సరానికి 3 లాంచ్ యాక్సెస్లు ఫ్రీగా వస్తాయి. అంటే ఏంటి, ఈ కార్డ్ని ఇస్తే లాంచ్కి వెళ్ళి వాళ్ళు కట్ చేసుకుంటారు, 2 రూపీస్ కట్ చేసుకొని మీకు ఫ్రీగా ఎంట్రీ ఇస్తారనమాట. అక్కడ ఫుడ్ తినొచ్చు, వెయిట్ చేయొచ్చు. అర్థమైందండి? అండ్ దాంతో పాటు మీకు నియాన్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వస్తుంది, దాని వాల్యూ 1000+ GST. అలాంటిది ఈ కార్డు తీసుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా వస్తుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఎక్కువ క్యాష్ బ్యాక్లు, అదేవిధంగా కొన్ని డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్లు కూడా ఫ్రీగా వస్తాయి అనమాట. ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 25 to 60 మిడిల్లో ఉండాలి, మన క్రెడిట్ స్కోర్ 720 కంటే ఎక్కువ ఉండాలి, అండ్ మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. మన ఆదాయం సంవత్సరానికి 3 lakhs కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ కార్డు మనకైతే వస్తుంది. అర్థమైందండి? దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చా, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, చదవండి. అండ్ నెక్స్ట్ వన్ బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ రివార్డ్స్. ఇంతకు ముందుది
బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఫర్ క్యాష్ బ్యాక్. సో ఈ కార్డు పేరు హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లస్ కార్డ్ అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అది కూడా లింక్ ఇచ్చాను కదా కింద పక్కన కామెంట్స్ లో. దాని ద్వారా మీరు అప్లై చేసుకుంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అండ్ ఈ కార్డ్ ని సరిగ్గా యూజ్ చేసుకుంటే 35,000 వరకు ప్రతి ఇయర్ 35,000 వరకు మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక టాటా బ్రాండ్స్ అయినా బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏషియా, టాటా 1mg, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్ సైడ్, టైటాన్, తనిష్క్ ఈ బ్రాండ్స్లో మీరు కనుక ఈ కార్డుతో షాపింగ్ చేస్తే 7% వరకు సేవింగ్స్ అవుతాయి. అది కూడా టాటా న్యూ కాయిన్స్ రూపంలో. ఈ కాయిన్స్ ని మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? షాపింగ్ టైంలో మనకైతే డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదేవిధంగా 1% సేవింగ్స్ ఆన్ యూపీఐ స్పెండ్స్. అది కూడా టాటా న్యూ యాప్ ఉంది కదా, ఈ యాప్ ద్వారా ఈ కార్డుతో మీరు కనుక స్పెండింగ్ చేస్తే 1% వరకు సేవింగ్స్ మీకైతే జరుగుతాయి. అండ్ 2% నియో పాయింట్స్ ఆన్ ఎవ్రీ బిల్ పేమెంట్. అది కూడా టాటా న్యూ యాప్ ద్వారా మనం కనుక బిల్ పేమెంట్ చేస్తే 2% నియో పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ దీనికి కూడా లాంచ్ యాక్సెస్ ఉంది. అది కూడా సంవత్సరానికి 4 సార్లు డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ ఉందన్నమాట. అండ్ దాంతో పాటు 1% ఫ్యూయల్ మాఫీ, సర్చార్జ్ అనేది మాఫీ అవుతుంది. ఈ కార్డుతో మీరు కనుక పెట్రోల్, డీజిల్ కొట్టిస్తే సర్చార్జ్ కూడా మాఫీ అవుతుంది. ఈ కార్డు మనకి రావాలంటే మన ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి, జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తుండాలి. మనం కనుక జాబ్ చేస్తున్నట్లయితే 25,000 జీతం ఉండాలి. బిజినెస్ చేస్తున్నట్లయితే సంవత్సరానికి 6 lakhs మనమైతే సంపాదిస్తూ ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. సెకండ్ ఇయర్ నుండి యాన్యువల్ ఫీజు మనమైతే కట్టాలి. అది కూడా 499 ప్లస్ GST మాత్రమే. అర్థమైందండి? ఇంకా నెక్స్ట్ కార్డ్ SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ కార్డ్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే సంవత్సరానికి 60,000 వరకు మనకైతే డబ్బు ఆదా అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్లో ఈ కార్డ్ని యూజ్ చేస్తున్నట్లయితే 5% క్యాష్ బ్యాక్. ఎంతైతే స్పెండ్ చేశారో దాంట్లో 5% క్యాష్ బ్యాక్ అనేది మనకైతే వస్తుంది. సో అందుకనే బెస్ట్ అయిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అన్నారు దీన్ని. అండ్ దాంతోపాటు 1% క్యాష్ బ్యాక్ ఆన్ ఆఫ్లైన్ స్పెండ్స్. అంటే బయట ఈ కార్డ్ ఇచ్చి మనం కనుక స్వైప్ చేస్తే ఎంతైతే యూజ్ చేసామో దాంట్లో 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. పెట్రోల్, డీజిల్ మీద సర్చార్జ్ మాఫీ 1% ఉంటుందన్నమాట. అది మాఫీ అవుతుంది. అర్థమైందండి? ఇది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాదు. జాయినింగ్ ఫీజు ఉంది. ఎంతండి? 999 ప్లస్ GST. అండ్ సెకండ్ ఇయర్ నుండి ఖచ్చితంగా యాన్యువల్ ఫీజు మనమైతే కట్టాల్సిందే. ఒకవేళ 1 ఇయర్లో 2 lakh కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే ఇది కట్టాల్సిన అవసరం లేదు. 999 ప్లస్ GST మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. ఈ కార్డ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ ఈ కార్డు మనకి రావాలంటే ఖచ్చితంగా జాబ్ చేస్తుండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. అండ్ మన ఆదాయం 30,000 కంటే ఎక్కువ ఉండాలి. జాబ్ అయినా బిజినెస్ అయినా ప్రతి మంత్ 30,000 కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండాలి. అండ్ మన ఏజ్ 21 to 60 మిడిల్లో ఉండాలి. అర్థమైందండి? అండ్ లాస్ట్ వన్ ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్. ఇది బెస్ట్ అయిన లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఆల్రెడీ మెన్షన్ చేసింది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. ఎటువంటి యాన్యువల్ ఫీజు, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. ఈ కార్డ్ని మనం కనుక సరిగ్గా యూజ్ చేసుకుంటే ఒక ఇయర్లో 38,000 వరకు మనమైతే డబ్బుని ఆదా చేసుకోవచ్చు. మీరు కనుక ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ అండ్ 2 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్లు ఉన్నాయి. సంవత్సరానికి 8 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అండ్ 2 ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ మీకైతే వస్తుంది. మీరు కనుక లాంచ్ యాక్సెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ కార్డు బాగా సెట్ అవుతుంది. అండ్ గెట్ 1 కాంప్లిమెంటరీ మూవీ టికెట్ అప్ టు 500. అది కూడా బుక్ మై షోలో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేసి టికెట్స్ని బుక్ చేసుకున్నట్లయితే సంవత్సరానికి 2, అది కూడా 6 monthsకి ఒకటి, 6 monthsకి ఒకటి, ఒక టికెట్ ఫ్రీగా వస్తుందన్నమాట. సో టికెట్ ప్రైస్ 500 కంటే తక్కువ ఉండాలి. అర్థమైందా? సంవత్సరానికి 2 టికెట్లు మీకైతే ఫ్రీగా వస్తాయి, మూవీ టికెట్స్. అండ్ 4 కాంప్లిమెంటరీ గోల్ఫ్ కోర్స్ యాక్సెస్. అంటే సంవత్సరానికి 4 సార్లు గోల్ఫ్ కోర్స్ యాక్సెస్ మీకైతే వస్తుంది. ఫ్రీగా వెళ్ళి ఆడుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ చాలా తక్కువ. అంటే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి మీరు కనుక ఈ కార్డుతో స్పెండ్ చేస్తే 1.5% మాత్రమే ఫారెక్స్ మార్కప్ ఛార్జ్. మిగతా వాటిల్లో కాస్త ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తారో వాళ్ళకు కూడా ఈ కార్డు అనేది సెట్ అవ్వచ్చు. ఈ కార్డు మనకి రావాలంటే మనం ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉండాలి లేదా బిజినెస్ చేస్తూ ఉండాలి. జాబ్ అనుకోండి 20,000 జీతం ఉండాలి. బిజినెస్ అనుకోండి నెలకి 30,000 కంటే ఎక్కువ సంపాదించాలి. ఏజ్ 21 to 65 మిడిల్లో ఉండాలి. ఒకవేళ మీరు కనుక నాకు ఇచ్చిన ప్రామిస్
ఏం చేస్తారండి ప్రామిస్? మాకు రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే అప్లై చేస్తాం అండ్ మాకు అవసరం ఉంటే మాత్రమే వాడతాం. వాడినా కూడా 30% కంటే తక్కువే యూజ్ చేస్తాం లిమిట్లో. సో ఎంతైతే బిల్లు జనరేట్ అయిందో దాన్ని ఆన్ టైంలో మినిమం అమౌంట్ డ్యూ కాకుండా అవుట్ స్టాండింగ్ కట్టేస్తాం అనుకున్నట్లయితే మాత్రమే అప్లై చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేకపోతే మీరు అసలు అప్లై చేయొద్దు, అసలు లింకునే క్లిక్ చేయొద్దు. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.